డెవలప్మెంట్ లేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మా అబ్బాయి చదువుకుంటున్నాడు. 4 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్లో ఉండి చదువుతున్నాడు కానిస్టేబుల్ గురించి. ఏం లేదు, అలాగే ఉన్నాడు 5 సంవత్సరాలు. ఇప్పుడు డేట్ ఇచ్చారు, జూలై 1కి డేట్ ఇచ్చారు. వస్తే బాబు గారి దయ వల్ల కానీ, లోకేష్ బాబు గారి దయ వల్ల కానీ ఉద్యోగం పిల్లడికి వస్తే నేను కష్టపడి చదివించాను మా పిల్లల్ని. 4-5 సంవత్సరాలు ఎదురు చూసాం. మొన్న రన్నింగ్ అయ్యింది, వచ్చాడు మా అబ్బాయి. ఇప్పుడు ఇది కూడా ఎగ్జామ్ పెడితే వస్తే నా కష్టాలు తీరుతాయి. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు అంతా మంచి పరిపాలన అందించాను, ఎటువంటి తప్పులు జరగకుండా అని చెప్పేసి అని అంటున్నారు కదా. మన పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి కదా. మనం దేనికి కష్టపడుతున్నాం? అసలు డెవలప్మెంట్ లేదు కదా. ఎక్కడే ఉండి రాజధాని డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మనకి పైనుంచి పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు, పైనుంచి ఏమి రావట్లేదు. అభివృద్ధి చేశానని చెప్తున్నారుగా. ఏం అభివృద్ధి చేశారు? పలానా చేసామని చెప్పండి. ఏం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు వచ్చారు, ఎన్ని వస్తున్నాయి చూడండి. నా లోకేష్ బాబు గారు కానీ మంగళగిరి అది బాగా చేశారు. మన రాజధాని బాగు చేస్తున్నారు. మన పిల్లలకైనా రాజధాని ఇది అయ్యిద్ది కదండి. అందుగురించి రీసెంట్ గా మోడీ గారి చేతుల మీదుగా అమరావతి మరలా పునఃప్రారంభం అనేది జరిగింది అమ్మా, మరి ఎలా అనిపించింది? మొన్న జరిగిందండి. అభివృద్ధి అయ్యిద్దని ఆశపడుతున్నాం. అవడమే కదా మనం కోరుకున్నది. మన పిల్లల గురించి అయ్యిద్దని ఆశపడుతున్నాం. మరి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగుంది. బాగానే చేస్తున్నారు. ప్రతి దానికి ఆయన పలుకుతాడు, పిలవగానే పలుకుతాడు. మాది మహానాడు, అది ఇది కడతానన్నాడు, కడతానికి ప్రారంభించారు. పట్టాలు ఇస్తానన్నారు, పట్టాలు ఇస్తున్నారు, ఇంకా ఇచ్చారు కూడా. ఆయన అన్ని చేస్తున్నారండి. మరి లోకేష్ గారు వచ్చిన తర్వాత 60 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి పట్టాలు లేని వాళ్ళకు కూడా ఇంటి పట్టాలు అనేది ఆయన వచ్చిన సంవత్సరంలోనే గెలవక ముందు మాట ఇచ్చారు కదా, నేను ఇస్తాను నన్ను గెలిపించుకుంటా అని చెప్పి. మరి ఈ పట్టాలు ఇవ్వడం అనేది ఎలా అనిపించిందమ్మా? పట్టాలు ఇవ్వడం మాకు మంచిదే కదండి. అది ఇంతకు ముందు మంచి స్థలాలు కాదు అన్నారు, ఇప్పుడు పట్టాలు ఇస్తున్నారు. ఇప్పుడు పట్టాలు ఇస్తే మేము దాని మీద రూపాయి తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడానికైనా దేనికైనా పనికి వస్తాయి కదండి. మరి ఇప్పుడు ఇచ్చిన లోకేష్ గారు ఇచ్చిన పట్టాల మీద ఈ ప్రభుత్వానికి సంబంధించి స్టిక్కర్స్ కానివ్వండి, ఏమన్నా ముద్రలు కానివ్వండి, వాళ్ళ ఫొటోస్ కానీ ఏమన్నా ఉన్నాయమ్మా? లేవు అమ్మా, లేవు. అదే ఆ ప్రభుత్వంలో అయితే ప్రతి దాని మీద గుడ్డు మీద సైతం ఫోటోలు ఉండేవి. ఇప్పుడు ఏం లేవు, వాటి మీద ఏం లేవు. గవర్నమెంట్ ముద్రే ఉంది. ఎలా అనిపిస్తుందమ్మా? మరి బాగుందండి, బాగుంది. మా బాబు మళ్ళీ రావాలా చంద్రబాబు నాయుడు గారు, అదే మా కోరిక. మంగళగిరి నియోజకవర్గానికి ఎవరు రావాలనుకుంటున్నారు? లోకేష్ బాబు బాగానే చేస్తున్నాడండి. అలా చెయ్యాలా, ఇంకా డెవలప్ చెయ్యాలి, ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాం. మరి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళకి అండగా నేను ఉంటాను, వాళ్ళ ప్రతి సమస్య తీరుస్తాను అని అంటున్నారు కదమ్మా. నిజంగా తీరుస్తారంటారా లేదంటే మాటల వరకే అంటారా? లేదు, తీరుస్తున్నారమ్మా. ప్రజా దర్బార్ పెట్టారు. వెళ్తే ఏదడిగినా ఆయన చెప్తున్నాడు, జవాబు చెప్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళడమే చాలా ఇది. అసలు మనం వెళ్ళడానికైనా దారి ఉండేది కాదు అన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాం, మన సమస్యలు చెప్తున్నాం, చేతనైన వరకు తీరుస్తున్నాడు ఆయన. లోకేష్ గారు యువత గురించి కూడా ఆలోచిస్తున్నారు కదా, ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోకూడదు, మనకి దగ్గరలోనే ఉండి చేసుకోవాలి అని అంటున్నారు కదా. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు యువత భవిష్యత్తు అనేది? బాగుంటుందని అనుకుంటున్నాం అమ్మా. మా పిల్లలకైనా బాగుంటది అనుకుంటున్నాం. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఆ సారు అన్ని తెలిసిన ఆయన, ఎలాగా చెయ్యాలా, ఎలా చేస్తే మనం బాగా డెవలప్ అవుతామా అవన్నీ తెలిసిన ఆయన. అందు గురించి ఆయనే మళ్ళీ ఆయనే రావాలా. చంద్రబాబు నాయుడు గారు కష్టపడే సీఎం ఎప్పుడైనా చూసారా? లేదు, చూడలేదు. అది దేనికైనా ప్రతిదానికి ముందు ఉంటున్నారు. లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ దేనికైనా ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? రారు, చాలా ఇదిగా ఓడిచ్చారు కదా ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు అని అంటున్నారు కదా జగన్. అవి అలాగే అంటారు, ఓడిపోయిన వాళ్ళు ఏదైనా అంటారు.
మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? నాకైతే ఇదే మంచి ప్రభుత్వం అనిపిస్తుంది. ఈయనే మళ్ళీ కూడా ఈయనే రావాలా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎక్కడ చక్కగా ఉంటాయి.